గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సండే సర్వీస్ అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ నుంచి నంబూరులో ఉన్న శ్రీ కాశీ విశ్వనాథ గో సేవ గో సంరక్షణ గోశాలకు వచ్చాం. ఇక్కడ దరిదాపు 300 ఆవుల దాకా ఉన్నాయి. తోడలు అయితేనేమి ఆవులు అయితేనేమి. వీరు కాశీ విశ్వనాథ శర్మ గారు ముందు చూపుతూ ఆవులకి చక్కగా పస్తుండకుండా చాలా ఎండుగడ్డి తోలిచ్చారు. ముందు చూపుతూ వారికి ధన్యవాదాలు. మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ప్రతి ఉగాది రోజున ప్రతి సంవత్సరం ఎండుగ్రాసం గోవులకి గుంటూరులో ఉన్న ప్రతి గోశాలకు తోలిస్తున్నాం. అది అందరికీ తెలుసు. ఆ పరంపరలో రాత్రి మన అడ్వైజర్ కమిటీ చైర్మన్ అయిన ఇట్ల గారిని కలిసాం. సో వారు ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఎవరిని బలవంతం చేయొద్దు, కాబట్టి అడగండి, ఇచ్చేవాళ్ళు ఇస్తారు. ముందుగా మన మిత్రుల్ని స్పందించమని చెప్పండి. ఎంతో కొంత ఒక్కొక్కరు ఇచ్చుకుంటూ వస్తే మనకి ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా మోటివేట్ అవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ గ్రూప్లో ఉన్న సభ్యులందరూ మీకు తోచినంత మన ఎండుగ్రాసానికి 7 ట్రాక్టర్లు అనుకున్నాము. గుంటూరులో ఉన్న ప్రతి గోశాల, ఈ నంబూరు గోశాలకు కూడా ఒక ట్రాక్టర్ ఎండుగడ్డి తోలించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, బంధుమిత్రులారా, మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ నుంచి చిన్న విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ ఎండుగ్రాసం గోసేవ చేసే విధానంలో ప్రతి ఒక్కరు స్పందించి సకల దేవతల స్వరూపి అయిన గోమాత యొక్క ఆశీస్సులు పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఈరోజు గోసేవ కార్యక్రమానికి వచ్చిన సభ్యులు నారాయణ గారు, వారు ఈరోజు వస్తూ తౌడుకట్ట మరియు బెల్లం తీసుకురావడం జరిగింది. అలాగే మన కమిటీ మెంబర్ అయిన సుందర గారు, బ్రహ్మం గారు, కాసిం గారు, పోతురాజు గారు, అలాగే యశ్వంత్ గోపీనాథ్, మన పేరు రామాంజనేయులు. సో ఈరోజు మన నాగార్జున గారు, కమిటీ మెంబర్ల సభ్యులైన నాగార్జున గారు 2 గల్ల అప్పికాయలు పంపించడం జరిగింది. అలాగే ఉమామహేశ్వర గారి స్నేహితులు లక్ష్మీనారాయణ గారు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఈరోజు జ్ఞాపకార్థంగా బొలుగురి గోవిందు మరియు ధర్మపత్ని సరస్వతి గారు, వీళ్ళ పుణ్య దంపతులు అనుకోవాలి. ఎందుకంటే ఇద్దరు ఒకే రోజున స్వర్గస్థులైనారు. సో ఎంతో అదృష్టవంతులు వాళ్ళు. ఈరోజు వారి కుటుంబ సభ్యుల మీదుగా అన్నదాన కార్యక్రమానికి విరాళం ఇవ్వడం జరిగింది, 2000 రూపాయలు. వారు కూడా వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటామని మాటిచ్చారు. అలాగే మన ఈ బండికి 50,000 రూపాయలు విరాళం ఇచ్చి, అంతేకాకుండా ప్రతి నెల 100 కేజీల రైస్ అంటే కింటా బియ్యం అన్నదానానికి ఇస్తున్నారు. ఆ మహానుభావుడు రాతంశెట్టి సీతారామంజనేయులు గారు, వారు లాల్పురం రాము అంటే అందరికీ సుపరిచితులు. వారికి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా వారు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గారు. అలాగే అన్నదానానికి ఉమా గారు కూరగాయలు ఇస్తూ వస్తున్నారు, అనిల్ గారు కొబ్బరికాయలు ఇస్తున్నారు, కిరణ్ గారు సరుకులు ఇస్తున్నారు, కిషోర్ గారు పెరుగు చట్నీ ప్రతి ఆదివారం ఇంట్లో తయారు చేసుకొని వస్తున్నారు. అంతేకాకుండా తుమ్మలపల్లి లక్ష్మణ్ గారు బిర్యానీకి కావాల్సిన దినుసులు కూడా ఇస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు మా కజిన్ బ్రదర్ కాస హనుమంతరావు గారు ఉప్పలపాడు గ్రామం పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సో వారు కూడా గోగ్రాసానికి, గోసేవకు మరియు అన్నదానానికి 1000 రూపాయలు విరాళం పంపించారు. గోమాత ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒక ముస్లిం స్టూడెంట్ చదువుతూ ఉన్నాడు. తన తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీని జాగ్రత్తగా సేవ్ చేస్తూ ప్రతి నెల మన ట్రస్ట్ అకౌంట్కి 516 రూపాయలు పంపిస్తున్నారు. అలాంటి విద్యార్థులను మనం ప్రోత్సహించాలి. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. చదువుతూ చాలామంది విద్యార్థులు ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుని వృధా ఖర్చు చేస్తూ కొన్ని వేషాలు ఇస్తూ ఉంటారు. కానీ ఈ విద్యార్థి కులమతాలకు అతీతంగా పాకెట్ మనీని దాచుకొని మన ట్రస్ట్కి ప్రతి నెల 516 రూపాయలు పంపిస్తున్నారు. ధన్యవాదాలయ్యా. అలాగే మన ఐరువల్ శ్రీనివాసరావు గారు ప్రతి నెల ట్రస్ట్కి 1016 ఇస్తున్నారు.
శరత్బాబు గారు 1016 ఇస్తున్నారు. శ్రీ సాయి శిల్ప ప్రదేశాల 516 రూపాయలు ఇస్తున్నారు. విఠల్ గారు నిన్న రాత్రి నేను చైర్మన్ గారు వీళ్ళు కలిసిన వెంటనే స్పందించి ఈ గోగ్రాసం యొక్క మనం ఏదైతే నిర్ణయించుకున్నామో దానికి స్పందించి 10,116 ట్రస్ట్ అకౌంట్కి వేయడం జరిగింది. సో ధన్యవాదాలు సార్. మీరు ఇలాగే ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో గోమాత ఆశీస్సులతో జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే సాంశివరావు గారు ప్రతి నెల తన పెళ్లి రోజు సందర్భంగా 1,001 రూపాయి పంపిస్తున్నారు. జస్ట్ పోయిన వారమే వారి పెళ్లి రోజు జరిగినది. ఇక నుంచి ప్రతి నెల 2,000 రూపాయలు పంపిస్తారని చెప్పేసి మాట ఇచ్చారు. అలాగే మొన్న వివాహ మహోత్సవం రోజున 2,002 రూపాయలు ఇవ్వడం జరిగింది. గోమాత ఆశీస్సులతో వారి దాంపత్య జీవితం నుండి నీరేళ్లు హాయిగా జీవించాలని అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పేసి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ కోరుకుంటుంది. సో ఈ విధంగా మనం ఒక్కొక్క సేవా కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ ట్రస్ట్కి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు ముందు మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం సేవా కార్యక్రమాన్ని మొదలు పెడతాం.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు సేవ గోసేవ కార్యక్రమం కంప్లీట్ అయింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఖచ్చితంగా మధ్యాహ్నం 12కి తల్లి పిల్లల వార్డు దగ్గర మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి రాతంశెట్టి సీతారామాంజనేయులు గారు వారు మన బండికి 50,000 నోటు పదాలతో పాటు ప్రతి నెల కింట అన్న వితరణకి రైస్ ఇవ్వటం జరుగుతుంది. అలాగా లాస్ట్ మంత్ ఇచ్చారు, ఈ మంత్ ఇచ్చారు, ఇంకా ముందు ముందు కూడా ఇస్తామన్నారు ప్రతి నెల. వారికి ధన్యవాదాలు. అలాగే ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఇక్కడ సేవకులండి, వీళ్ళు మీ పేరండి వీరస్వామి గారు, ఈ నంబూరు కాశీ విశ్వనాథ గోసేవ గో సంరక్షణ గోశాల యొక్క సేవకులు వీరయ్య గారు, శంకర్ గారు, వీరు మేము ఎప్పుడు వచ్చినా మాతో పాటు సేవ చేస్తూ మాకు సహకరిస్తున్నారు. ధన్యవాదాలయ్యా. అలాగే శర్మ గారు, పంతులు గారు ఏదో పని నుండి బయటికి వెళ్ళారు, వారు లేకపోయారు. కాసిం గారు, సుందర్ గారు, బ్రహ్మం గారు, యశ్వంత్ గోపీనాథ్, మన చైర్మన్ గారు పోతురాజు గారు, సెక్రటరీ రామాంజనేయులు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క దాతలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై భారత మాతాకి, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై హింద్.